పోచాపారా గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో ఇద్దరు దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది గనక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా. ఎలుగుబంటి తంత్ర కథలని నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా. అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యమున్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే, నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వొక ప్రతిభ ఉన్న ధైర్యమున్న నాయకుడువని నిరూపించడం కోసమే. అలాగా? అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధము కలిపి రాసేయ్. అయితే సరే, సింహమా, నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే మనం సింహంతో ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళని కింద పడేలా చెయ్యనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. ఎలుగుబంటి నన్ను చంపడానికి వస్తుంది. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి, ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఆ, ఏమిటి, ఇనుమా? అరే, ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈరోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారివైపే చూస్తూ ఉన్నాయి. అవును, నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో, ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. ఆ, అవును, నువ్వు ఏమన్నావు? లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. ఏమిటి, బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు. అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు. యజమాని, లోపలికి దూకేయండి. ఏమిటి, లోపలికి గెంతాలా? నేను నా కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టుకోను. అలా అయితే మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఆహా, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడున్న మృగాలు కష్టాన్ని కలిగిస్తున్నాయంట. అరే, కాపాడండి, నన్ను కాపాడండి. అరువు, బాగా అరువు. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఎంత అరుస్తావో అరువు. నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని ఇక్కడే వదిలేసేయ్. అలాగే ఇక్కడి నుండి దూరంగా పారిపో. అవును, ఈ గాలి తేనె వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియటం లేదే. యజమాని, ఈ కుండలో నుంచే వస్తుంది అనిపిస్తోంది. అవునా? ఏది, నేను చూస్తాను.
వావ్, రుచికరమైన తేనె. వావ్, తేనె చుక్క, రుచికరమైన తేనె చుక్క. హే హే హే! యజమాని నాకు కూడా కొంచెం ఇవ్వరా? ఆ తర్వాత ఇదే విధంగా మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొల్లగొట్టి మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క రోజులు చాలా బాగానే గడుస్తూనే వచ్చింది. అప్పుడే ఒక రోజు నక్క తమ్ముడు, మనం దాక్కునే స్థలాన్ని మారుద్దామా? కొత్తగా దాక్కోడానికి కొత్త స్థలాన్ని వెతుక్కుని వెళ్దాం. అవసరం లేదు యజమాని. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని వేటాడలేరు. అందుకనే కదా మనం దాక్కున్న చోటుని ఎప్పటికీ మార్చకుండా ఉంది. నక్క తమ్ముడు, ఏంటి అటు చూసావా? అటు చూడు, ఎవరో చేతిలో ఏదో పట్టుకొని ఇటు వస్తున్నారు. యజమాని, అతని చేతిలో ఉన్న సంచి లోపల ఏదో అడవి తేనె ఉందని నాకు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ తేనె! ఈ విధంగా జనం తేనెను తీసుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. యజమాని అదృష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడూ వేడుకునేది ఏంటి అంటే మన ఈ మార్గంలో ఒక కోడి వస్తే బాగుంటుందని. ఈ ఎలుగుబండు నక్క వెళ్లే దారిలోనే ఉందేంటి? ఒకవేళ ఇవే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఏంటి? అయితే మనం ఎలా అన్నా వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. చూసారా, వాడు పారిపోయాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో పొరపాటుగా కింద పడిందని అనుకుంటున్నాను. త్వరగా పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. ఆహాహాహాహాహా, రుచికరమైన తేనె. తేనె ఏది ఇవ్వండి చూస్తాను. ఇది నిజమైన తేనె. ఇది కాస్త వెయిట్ గా ఉందే. అలా అయితే ఇది ఏదో పెద్ద తేనె అయ్యుంటుందని అనుకుంటున్నాను. ఆహా, ఈ తేనె ఎంత తియ్యగా ఉందో. రుచికరమైన తేనె. ఆహాహాహాహా, ఆహా. హో. ఏమిటిది నా చెయ్యిలా అంటుకుంది? ఏమిటిది, తేనె లేదా బంక? హో, యజమాని, మీరు నాకెందుకు పచ్చి అబద్ధాలు చెప్తూ తేనెని ఇవ్వడం లేదు? నాకు కూడా తేనె కావాలి. హా, ఈ తేనెను తాగి మొత్తం మీ తలకెక్కినట్టుంది. అందుకే నన్ను వద్దంటున్నారు. తమాషాలు చెయ్యకండి యజమాని. హా. అయ్యో, గొంతు పట్టేసింది. నా వల్ల కావడం లేదు. ఏం జరుగుతుంది? వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు దొంగతనం చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ ఎలుగుబంటి నక్క ఆ రోజు ఒక విషయాన్ని తెలుసుకున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా నడుచుకుంటారో అదే విధంగానే మీకు జరుగుతుంది.